ప్రిన్స్ స్కూల్లో ఈరోజు స్పోర్ట్స్ డే అన్నమాట. సో వాళ్ళ స్పోర్ట్స్ డేకి మేమిద్దరం వెళ్తున్నాము. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us high. The night's young and it's just begun. అన్నమాట చాన్ని అని అరుచుకుంటూ వచ్చాడు. అండ్ చూపించడం కుదరలేదు కదా వాడికి, కొంచెం ఎక్కడో మనసులో చాన్ని ఏంటి ఎక్కడుంది చూడలేదేంటి అన్న ఫీలింగ్లో ఉండింది. కానీ తను రాగానే ఎన్ని గట్టిగా హక్ చేసుకొని ఇది నీ మెడలో వెయ్యాలి నేను అనేసి అదేదో పెద్ద అంటే వాడికి అదే గొప్ప కదా. సంవత్సరంలో వీలైతే తనకు పెళ్లి చేస్తున్నాం. ఓకే, ఒక పని అయిపోతున్నాడు, ఒక ఇంటికి పంపించేస్తే ఏమంటారు? హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్, కార్లో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో వెళ్తున్నాను? అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. పొద్దున్న అవుతుందండి, ఇట్స్ ఆల్మోస్ట్ 9:20. ఇప్పుడు పొద్దునే బయలుదేరిపోయాం మేము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రిన్స్ స్కూల్లో ఈరోజు స్పోర్ట్స్ డే అన్నమాట. సో వాళ్ళ స్పోర్ట్స్ డేకి మేమిద్దరం వెళ్తున్నాము. అన్వర్ అండ్ తబస్సుమ్ హ్యాడ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్, సో వాళ్ళు రావట్లేదు. నేను అండ్ రేష్మా వెళ్తున్నాం. వాడు చాలా స్పెసిఫిక్గా చెప్పాడనమాట, రేష్మా ఆంటీ కావాలి రావాలి అనేసి. బిగ్ మమ్మీ కావాలి, బిగ్ మమ్మీ అని పిలుస్తాడు, బిగ్ మమ్మీ రావాలి, బిగ్ మమ్మీ రావాలి అని. సో వీఆర్ ఎక్సైటెడ్ టు సీ హిమ్ ప్లే. ఎలా ఆడతాడు ఏంటి, బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం వాట్ నాట్. తపసం ఉంటే నాకు హెల్ప్ చేసేది. ఆ స్కూల్ అంతా నాకు అంతా అంటే అందరు పరిచయమే, కానీ తనకు తెలిసినంత డీటెయిల్స్ నాకు తెలియదు. మేమిద్దరం ఎలా మేనేజ్ చేస్తాం తెలియదు. ఈరోజు మీరైతే వెళ్ళారు ఇంతకు ముందు, ఫస్ట్ టైం కదా. అవునవునవును. అంటే అక్కడికి వెళ్ళి చేసేదేమి ఉండదు, వాళ్ళు ఆడుతుంటే మనం చూస్తాము, మళ్ళీ వాళ్ళు వచ్చి మనని కలుస్తారు, లేకపోతే టీచర్స్ వచ్చి కలుస్తారు, స్నాక్స్ పెడతారు యాజ్ యూజువల్. అక్కడ స్నాక్స్ టీయో పెడతారు, తాగేసి వచ్చేయడం మన ఇష్టం. తాగితే తాగాలి, లేదంటే లేదు. అదండి. సో లెట్స్ గో టు ప్రిన్స్. ఓకే, మేము మొత్తానికి వచ్చేసాము. కాకపోతే వచ్చిన తర్వాత నేను ఎంత హడావుడి పడి లేట్ అయిపోతుందని వస్తే వీళ్ళు 9:45 చెప్పి వాళ్ళు 10కి మార్చుకున్నారని మమ్మల్ని అక్కడే కూర్చోబెట్టారు. సో మేము ఆల్మోస్ట్ 25 minutes అక్కడే కూర్చొని ఇప్పుడే మళ్ళీ బయలుదేరాము. అంటే ఇక్కడికి వస్తున్నాం లోపలికి. సో లెట్స్ గో అండ్ సీ యూసుఫ్. రేష్మా అయిపోయిందా స్పోర్ట్స్ డే? అయిపోయింది. బ్రంచ్ కూడా అయిపోయింది. బ్రంచ్ కూడా అయిపోయిందా? ఏం తిన్నావు? కచోరీ, కేక్, చాయ్. కాఫీ సూపర్గా ఉంది. కాఫీ సూపర్గా ఉంది. ఓకే, మంచిగా ఉంది. థ్యాంక్ యూ. మేమందరం తిన్నాము. ఇక్కడ అందరూ ఖాళీ అయిపోయారు. ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాము. యూసుఫ్ వెళ్ళిపోయాడు క్లాస్కి. వీల్ ట్రై టు జాయిన్ హిమ్. చూస్తావా క్లాస్ యూసుఫ్ది? విన్ అయిపోయారు. ఎస్ ఫ్రెండ్స్, మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే యాక్చువల్ పొద్దునే రేష్మా షామి చేసి పెట్టాను. షామి అంతా రెడీ చేసి గ్రైండ్ చేసి కట్టి దాల్ చేసి వెళ్ళింది. ఇది అర్హాన్ కోసం ఉట్టి పప్పు అనమాట. ఈ ఛానల్లో ఉందా ఈ రెసిపీ? ఉంది. షామియా ఉందా? అవును, షామియా. పిల్లలు అడల్ట్స్ కూడా ఉంది. ఓ, కిడ్స్ కుందా? సో కిడ్స్ రెసిపీ చాలా అడుగుతుంటారు నన్ను. సో ప్లీజ్ డూ చూడండి షామియా రెసిపీ. మా
రేష్మా కార్మాన్ ఛానల్లో ఉందంట. ఇక్కడ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన షామియాస్. ఇది పప్పుచారు అన్నం ఈరోజు మాకు. ఆగానే ఫస్ట్ నేను కూడా లంచ్ చేసేసానండి. ఆకలిస్తూ ఉంది. పొద్దున్న చాలా హరిబరిగా ఉండింది ఈరోజు. అంటే ఆన్ టైం అందరు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి. బై 9:30కి అందరు డిస్పాచ్ అయిపోవాలన్నమాట. సో చాలా హరిబరిగా వెళ్ళాం. దాంట్లో మళ్ళీ సాంబార్, ఇడ్లీ, చట్నీ అన్నీ చేసేసి అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయి రేష్మా పప్పుచారు చేసి మళ్ళీ షామియాకు మొత్తం అంతా రెడీ చేసి రాగానే ఫ్రై చేసేటట్టు చేసి పెట్టింది. సో రాగానే నేను తిన్నాను, ఇంకా రేష్మా తింటదంట. ఇవన్నీ చేసుకొని తింటా. ఒకటి చూపించాలి మీకు, ఉండండి. ఏం చూపించాలంటే ఇది ఈ మట్టి మూత లేదు నా దగ్గర. అప్పుడే చాలా రోజులు 1 year అయింది కదా. సో ఇరిగిపోయింది అది. దాని కుండకి ఏం చేసామంటే ఇలా వెట్ చేసి ఒక టవల్ వేసాము. అండ్ ఇక్కడ చూడండి ఇసుక వేసాను అనమాట. ఇసుక వేసి నీళ్ళేసి పెట్టాను అనమాట. చల్లగా అవుతుందని చూస్తే ఇలా అర్థమవుతుంది ఎంత కోల్డ్ అవుతున్నాయి వాటర్ అనేసి. రాత్రి ఫిల్ చేసి పెడితే పొద్దున్న తాగితే ఆహాహాహా చల్లగా ఉందండి. అసలు మీరు ఎవరైనా ఫ్రిడ్జ్ వాటర్ తాగట్లేదు, ఈ కుండ వాటర్ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేయండి. ఫ్రిడ్జ్ వాటర్ తాగినట్టే ఉంటుంది కదా రేష్మా? అవును, నేనైతే ఎంత తాగుతున్నాను వచ్చినప్పటి నుంచి. మా దగ్గర కూడా ఉండే కానీ కాబట్టి ఇరిగిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం కొన్ని తీసుకోవాలి. మా తబస్సుమే ఎలాగో తీసుకుంటది, తీసుకొని నాకు పంపిస్తుంది. ఇప్పుడు రోజులు వస్తున్నాయి కదా, ఇక ఆమెకు అదే పని. ఎవరికి ఏం కావాలో అది చూసుకుంటుంది. గాడ్ బ్లెస్ హర్. ఓకే, హలో ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా నిన్న నాకు బ్లాగ్ చేయడం కుదరలేదు. రేష్మా కూడా వెళ్ళిపోయింది. సో తను పంపించే హడావుడిలో, ప్రిన్స్ని చూసుకునే హడావుడిలో అసలు కుదరలేదు. అయితే ప్రిన్స్ రాగానే ఆ మెడల్ తబసుమ్ అని అరుచుకుంటూ వచ్చాడు. యాక్చువల్ ఆ చాందీ అని పిలుస్తాడనమాట. చాందీ అని అరుచుకుంటూ వచ్చాడు. అండ్ చూపించడం కుదరలేదు కదా వాడికి. కొంచెం ఎక్కడో మనసులో చాందీ ఏంటి, ఎక్కడుంది, చూడలేదేంటి అన్న ఫీలింగ్లో ఉండింది. కానీ తను రాగానే వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని ఇది నీ మెడలో వెయ్యాలి నేను అనేసి, అదేదో పెద్ద అంటే వాడికి అదే గొప్ప కదా పిల్లలకి. అది తీసి ఈ చాందీ మెడలో వేశాడు. సో దట్ వాజ్ అ వెరీ స్వీట్ మూమెంట్. చాలా అంటే మేము క్యాప్చర్ చేయలేకపోయాం, బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మార్నింగ్ నుంచి వ్లాగ్ చేయడం ఎందుకు కుదరలేదంటే యాజ్ యూజువల్ పనిలో ఉన్నాను కాబట్టి తొందరగా లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఫినిష్ చేసి నేను ఈరోజు పెడిక్యూర్కి వెళ్ళొచ్చాను. సో పెడిక్యూర్కి ఎక్కడికి వెళ్ళాను, ఏ పార్లర్ అని అడిగితే నేను ఎప్పుడు చెప్తాను లా ఫియస్తా మోహన్ వాళ్ళ పార్లర్. అండ్ మోహన్ ఎవరు అంటే నా పాత వ్లాగ్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుస్తుంది. సుబ్బు అండ్ మోహన్ ఆ కప్పులు ఇద్దరు అనమాట. చిన్న పిల్లోడి దగ్గర నుంచి నాకు తెలుసు. ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ 18-19 years అయిపోయింది. వాడి దగ్గర పెడిక్యూర్ చేయించుకుంటా. పార్లర్కి వెళ్తే నేను ఒక్క పెడిక్యూర్కి మాత్రమే వెళ్తాను. సో వాళ్ళకి బాగా తెలుసు. సో పెడిక్యూర్ వాడు ఓనర్ అయిపోయినా, ఇంకా వాళ్ళు ఇద్దరు పిల్లలకి తండ్రి అయిపోయినా, వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళైనా పెడిక్యూర్కి ఎప్పుడు మోహనే చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ మోహన్. అండ్ వాళ్ళ పార్లర్ ఎప్పుడు హ్యాపీగా మంచిగా నడపాలి వాళ్ళు. ఎందుకంటే చాలా జెన్యూన్గా వర్క్ చేస్తారు ఇద్దరు. అండ్ రీజనబుల్ రేట్స్ ఉంటాయి. అండ్ రీజనబుల్ రేట్స్లో దే గివ్ యూ ద బెస్ట్ సర్వీస్ అనమాట. సో లా ఫియస్తాకి వెళ్ళొచ్చాను. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే అర్బాస్ని అడిగి నేను డిస్క్రిప్షన్లో పెట్టమంటాను వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ డీటెయిల్స్ కానీ. వెళ్ళాలనుకుంటే మీకు టైం ఉంది, ట్రై చేయాలంటే వెళ్ళండి. అండ్ ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను ఏంటంటే ఎవ్రీ వ్లాగ్లో ఒక్కొక్క క్వశ్చన్ చెప్దాం అనుకున్నాను కదా. సో ఈరోజు నేను క్వశ్చన్ ఏం పికప్ చేశానంటే ఒక్క క్వశ్చన్ కాదు, చాలా క్వశ్చన్స్ వచ్చాయి అబౌట్ మా తబస్సుమ్ మ్యారేజ్. తబస్సుమ్ పెళ్లి చేయండి, మేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, మాకు తను హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది అని చాలామంది కోరుకున్నారు. ప్రతి వాళ్ళకి ఎవరైతే ఆ పర్టికులర్ దీని గురించి కామెంట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ లవ్ అండ్ కన్సర్న్. మీకెంత ఇదిగా ఉందో తల్లిగా, మా పేరెంట్స్గా, మాకు కూడా యాజ్ అ ఫ్యామిలీ మాకు కూడా అంతే బాధ్యతగా ఉంది. సో డెఫినెట్గా షీ విల్ గెట్ మ్యారీడ్. డెఫినెట్గా వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ అ వెరీ గుడ్ పర్సన్ టు కమ్ into her life. So definitely we'll get her married. ఇప్పుడు హ్యాపీగా లేదని కాదు, ఇంకా హ్యాపీగా ఉంటుంది. మీరు దీన్ని తప్పుగా అనుకోవద్దని కొన్ని కామెంట్స్ వచ్చాయి. నేను తప్పుగా అనుకోవట్లేదండి. మనం అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి నాకెంత బాధ్యతనో మీరు కూడా అదే బాధ్యతగా ఫీల్ అయ్యి చెప్పారు కాబట్టి ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ ఇంతమంది కోరుకుంటున్నారు అనేసి. సో డెఫినెట్గా ఆ తదాస్తు దేవతలు వింటే ఈ సంవత్సరంలో వీలైతే తన పెళ్లి చేసేద్దాం. ఓకే, ఒక పని అయిపోతుందండి, ఒక ఇంటికి పంపించేస్తే ఏమంటారు?
సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద రైట్ పర్సన్ అనమాట. ఒక మంచి మనిషి తన జీవితంలో రావాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. విల్ వెయిట్, చూద్దాం ఎక్కడ దేవుడు ఏమైనా పంపిస్తారో మళ్ళీ చూద్దాం. ఓకే, అదండి. సో ఈ క్వశ్చన్కి అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి కదా, ఇవి కామెంట్స్లో చాలామంది అడిగారు కాబట్టి ఒక్కొక్కరికి నేను అంటే చదివి ఈ కామెంట్ అని నేను చెప్పట్లేదు పేర్లు. సో ఎవరెవరు అడిగారో వాళ్ళందరి కోసం డెఫినెట్లీ షీల్ ఆల్సో గెట్ మ్యారీడ్ అండ్ థ్యాంక్ యూ. మీరు కూడా మీ ప్రేయర్స్లో మమ్మల్ని గుర్తు తెచ్చుకోండి, మేము మిమ్మల్ని మా ప్రేయర్స్లో గుర్తు తెచ్చుకుంటున్నాం. అండ్ రేపటి నుంచి రంజాన్ స్టార్ట్ అవ్వబోతుంది. సో మేమందరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము అండ్ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని ఒక చిన్న ఇది ఉంటుంది ఫీలింగ్. అంటే కంప్లీట్ చేయగలుగుతామా, అన్ని నమాజులు చదవగలుగుతామా, ఏమవుతుంది ఏం లేదు, పిల్లలు ఎలా మేనేజ్ చేయాలని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, నాకు ఆ ఫీలింగ్ ఉందన్నమాట ప్రస్తుతానికి. ఈరోజు పార్లర్కి వెళ్ళి మోహన్కి చెప్తున్నా, మోహన్ నువ్వు ఫాస్ట్గా చేసి తొందర పంపించేసే అని. సో నవ్వితే నేను అన్నాను, చిన్నప్పటి నుంచి ఈ మాట వింటూనే ఉన్నావు కదా, నా నోట వచ్చినా కాసేపు కూడా కూర్చొని వాళ్ళు హడావుడి పెట్టేస్తూ ఉంటానన్నమాట. సో ఎప్పుడైనా నా జీవితంలో ప్రశాంతత, నేను ఖాళీగా కూర్చొని రిలాక్స్ అవుతానన్న టైం వస్తుందంటావా మోహన్ అంటే, తప్పకుండా వస్తుంది మేడం, మీరు ఒకరోజు హ్యాపీగా ఇలా రిలాక్స్డ్గా కూర్చొని అన్ని సర్వీసెస్ చేయించుకొని వెళ్తారు అని చెప్తున్నాడు. సో ఒక రకంగా మంచిదే ఇంత బిజీగా ఉండడం, ఒక రకంగా ఎక్కడో అయ్యో ఇంకా కొంచెం టైం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఆ చిన్న ఫీలింగ్లోనే ఈ రంజాన్ ఎలా అవుతుంది అని ఒక చిన్న టెన్షన్, బట్ అన్నీ బాగా అవుతాయని ఆశిస్తున్నాను. సో ఐ హోప్ ఎవరైతే అక్కడ ముస్లిమ్స్ అందరూ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు డెఫినెట్గా ఎలా చేయాలి ఏంటి, మన ఎక్కడ తరాబీకి వెళ్ళాలి, నమాజ్లు ఎక్కడ చదవాలి, ఏం చేయాలని ఐ విష్ మేము కూడా అలాగే పూర్తి ఈ రంజాన్ నెల అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎవరైతే ప్రేయర్స్ కోసం రిక్వెస్ట్ చేశారో మీ అందరి ప్రేయర్స్, మీ అందరి కోరికలను నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఆపుతాను, ఫ్రెష్ వ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, బికాస్ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో ఎస్, ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఏం చేయాలి ఫస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఎవరైతే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నా తరఫు నుంచి ఎంతవరకు పాజిటివ్నెస్ నేను స్ప్రెడ్ చేయగలను అంతవరకు స్ప్రెడ్ చేద్దాం అందరం కలిసి. ఓకే, until I see you next, spread love and spread positivity. Never sleep, never stop.